తెలుసుకున్నాం నాన్న బదిలీ అప్ని సోచ్ అంటే యువరత్న శ్రీవాత్సవ్ అనే అమ్మాయి దాని గురించి అంటే సంయుక్త రాష్ట్ర సమావేశంలో దాని గురించి ఏ విధంగా మాట్లాడింది అంటే ధ్రువీయ బాలు హిమాలయ పర్వతాలు పిగిలిపోవడము ధ్రువీయ బాలు మట్టే జారహే ఇవన్నీ కూడా చెప్పింది కదా. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం అనమాట. చూడండి నెక్స్ట్ చూడండి ఏం చెప్పింది. క్యా హమ్ అప్నే భవిష్యకి పీడియో అంటే భవిష్యత్ తరాల వాళ్ళను రక్షించుకోలేమా. మన పూర్వీకులు మనకు మంచి సమాజాన్ని ఇచ్చినారు, మంచి గ్రహాన్ని ఇచ్చినారు. అదేవిధంగా మనం కూడా మన పూర్వీకులకు అంటే మనకు రాబోయే తరాల వాళ్లకు మంచి భూమిని మంచి గ్రహాన్ని ఇవ్వలేమా అనేటట్లుగా ఇక్కడ అడుగుతూ ఉందన్నమాట అమ్మాయి. చూడండి ఇంకా आदरणीय सभाजनों अब समय आ गया है कि हम सब कुछ कदम उठाए. आदरणीय మహాజనో ఆదరణీయ అంటే గౌరవనీయ ఆదరణీయ అంటే ఏంటి నాన్న గౌరవనీయులైన అంటారు కదా. మహాజనో సభాజనో సభ అంటే అక్కడ ఉపస్థితి అయింది సభాజనులారా. అబ్ సమయ్ ఆ గయా హై సమయ్ అంటే టైం ఇప్పుడు టైం వచ్చింది దేని గురించి కి హమ్ కుచ్ కదం ఉఠాయే మనము ఏదైనా కదం కదం అంటే పేరు ఏదైనా పేరు అని వస్తుంది ఇక్కడ మనము చేయడానికి ఇప్పుడు టైం అనేది వచ్చింది. హమే అప్నీ ధర్తీ బచానీ హోగి మనము మన భూమిని ధర్తీ అంటే భూమిని కాపాడాలి. బచానీ హోగి అప్నే లియే నహీ బల్కి భవిష్య కే లియే మన కోసం కాదు ఎవరి కోసము భవిష్య అంటే ముందు తరాల వాళ్లకు కాపాడుకోవాలి మనము అనేటట్టు. यह काम यहाँ नहीं होगा तो कहाँ होगा अब नहीं होगा तो कब होगा हम नहीं करेंगे तो कौन करेगा. यह काम అంటే ఏంటి నాన్న ఇక్కడ కార్య కామ్ అంటే చూడండి అర్థం काम అంటే ఏంటి కార్య. हम यह काम यहाँ नहीं होगा ఇక్కడ చేయలేకపోతే तो कहाँ होगा ఎక్కడ చేయగలుగుతాము. अब नहीं होगा तो अब అంటే ఇప్పుడు చేయలేకపోతే तो कब होगा ఎప్పుడు చేయగలుగుతాము. अब అంటే कब ఎప్పుడు చేయగలుగుతాము. हम नहीं करेगा तो कौन करेगा మనం చేయలేకపోతే దీన్ని ఎవరు చేస్తారు అని అడుగుతూ ఉన్నారు అన్నమాట. हमारा अपने निवेदन है हमारा अपने निवेदन है निवेदन विज्ञापन निवेदन అంటే విజ్ఞాపన్. నివేదన అంటే ఏంటి నాన్న విజ్ఞాపన్. హమారా అప్నా నివేదన్ హైకి నివేదన్ మేము మీకు విన్నవించుకుంటున్నాము. ఏంటి ఏమని విన్నవించుకుంటున్నాము. ఆప్ హమారీ ఆవాజ్ సునో మీరు నా మాటలు వినండి. ఆవాజ్ అంటే మాటలు సున్నా అంటే వినండి. భవిష్య కే లియే మజబూత్ ఇరాదోं की जरूरत है భవిష్యత్తు కే లియే భవిష్యత్తు కోసము మజబూత్ అంటే పద్ధతి ఇరాదే అంటే పద్ధతులు మంచి పద్ధతులు అనేటి అవసరము. మజబూత్ నేతృత్వకి ఆవశ్యకత హై నేతృత్వం అంటే నేతృత్వం వహించే వాళ్ళు మంచి నేతృత్వ నాయకులు అనేది కావాలి. నెక్స్ట్ రాబోయే తరాలకు మంచి చేసేవాళ్ళు అనేటట్లుగా. हाईटेक समाज बना लेना या बैंकों में करोड़ों रुपयों जमा करने से हम अपनी धरती नहीं बचा सकते ఇవన్నీ చేయడం వల్ల మనం మన భూమిని కాపాడుకోలేము. ఏవన్నీ హైటెక్ సిటీ బనా లేనా और करोड़ों धन को బ్యాంకో మే జమా కర్నా అంటే హైటెక్ సిటీని తయారు చేయడం మేము ఏమి చేసాము అవి చేసామని రాజకీయ నాయకులు గొప్పలు చెప్తుంటారు కదా అవి తయారు చేయడం కాదు మన ఈ రాష్ట్రాన్ని మన దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అదే కాకుండా ప్రపంచాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేది ఆలోచించండి అని వాళ్ళకు చెబుతూ ఉందన్నమాట. బ్యాంకులలో డబ్బులు దాచిపెట్టడం కాదు ఇది చేయడం కాదు ఇది ముఖ్యంగా చేయడము అని చెప్పడం. यहाँ हम पर्यावरण की समस्या सुलझाने के लिए ही एकत्रित नहीं हुए थे कि बल्कि लोगों की सोच बदलने के लिए भी एकत्रित हुए. यहाँ ఇక్కడ మనము ఇప్పుడు ఎందుకు ఏకత్రిత్ అంటే ఇకట్టా ప్రోగు చేయడం. ఏకత్రిత్ అంటే కలిసి ఉండడము. ఇక్కడ మనము ఎందుకు కలిసాము ఇకట్టా కన్నా అంటే కలపడము ఎందుకు కలిసాము అని అనుకుంటుంది.
పర్యావరణకి సమస్య అంటే ప్రాబ్లం, సమస్య అంటే పర్యావరణం యొక్క సమస్యను సుల్झाने के लिए ही एकत्रित नहीं, సుల్झाना సాల్వ్ చేయడానికంటే ఈ పర్యావరణ యొక్క సమస్యను సాల్వ్ చేయడానికి మనం ఇక్కడ మీటింగ్ పెట్టలేదు. మరియు అదే కాకుండా బల్కి కానీ ఇంకా లోగోంకి సోచ్ బదల్నే కే లియే భీ ఏకత్రిత్ హుయే హై, లోగోంకి సోచ్ ఆలోచన, ప్రజల యొక్క ఆలోచన మార్చడానికి కూడా ఇక్కడ మనము సమావేశము అయినాము అని చెప్తుంది అనమాట. ఎవరినైనా ఇక్కడ చెప్పేది యుగరత్న శ్రీవాత్సవ్. अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा. ఇప్పుడు ప్రతి బాలకునికి కూడా పర్యావరణ కి శిక్షాకే ప్రతి శిక్ష, పర్యావరణకి శిక్ష అంటే ఈ వాతావరణ సంబంధంగా కాలుష్యపరంగా కూడా శిక్ష అనేది అంటే వాళ్ళకు తరగతులలో ఈ క్లాసులు అనేవి కూడా చెప్పాలి అనేటట్లుగా జాగరూక్ కర్నా హోగా, దానిలో వాళ్ళకు జాగరూక్ అంటే తెలుసుకునేటట్లు చేయాలి. హర్ కక్షాకి, కక్ష అంటే క్లాస్, ప్రతి తరగతికి కూడా కితాబోమే, కితాబ్ అంటే పుస్తక్, కితాబ్ అంటే ఏంటి నాన్న పుస్తక్. किताब అంటే ఏంటి పుస్తక్. कि किताबों में पर्यावरण के पाठ अवश्य होना चाहिए. పర్యావరణకి పార్ట్ అంటే పర్యావరణకు సంబంధించిన లెసన్ అనేది ప్రతి క్లాసులోనూ ఉండాలి అనేటట్లు చెబుతూ ఉన్నారనమాట. వికాస్ కో రోకనే కే లియే మై నహీ కహతి, వికాస్ చైతన్యాన్ని, చైతన్యం, వికాస్ అంటే చైతన్యం. నేను చెప్పినట్టు అన్ని నోట్స్ తీసుకొని రాసుకుంటున్నారు కదా, చూడండి. వికాస్ కో అంటే చైతన్యాన్ని, రోకనే కే లియే మై నహీ కహతి, రోక్నా స్టాప్ చేయడానికి నేను చెప్పటం లేదు, అంటే చైతన్యాన్ని ఆపమని నేను చెప్పటం లేదు. మై యహ్ కహనా చాహతీ హూ, నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. జైవమిత్ర తకనీకోं में बढ़ोतरी होनी चाहिए जो सस्ती और अच्छी हो. जैवमित्र तकनीकों को, जैवमित्र जीवन संबंधित वस्तुओं को, జైవమిత్ర అంటే జీవన సంబంధి వస్తువుకు అంటే మన జీవితంలో లభించే దానికి బడోత్తరి హోనీ చాహియే, ఇంకా మంచిగా తయారు చేయాలి, మంచిగా ఉండాలి అనేటట్లుగా చెబుతూ ఉన్నాను. సస్తీ ఔర్ అచ్చి హో, మనకు లభించే వస్తువులు సస్తీ తక్కువ ధరలోను మరియు మంచి క్వాలిటీలో, మంచి క్వాలిటీలో తక్కువ ధరలో లభించేటట్లుగా నేను ఇక్కడ ప్రయత్నిస్తున్నాను. అవి ఏ విధంగా వస్తాయి, ఈ వాతావరణం అనేది కాలుష్యం అనేది కాకుండా ఉంటేనే అటువంటివి మనకు లభించగలుగుతాయి అని ఆ అమ్మాయి చెబుతూ ఉందన్నమాట. మరియు అదే కాకుండా ఏసే సంసాధనం కా ఉపయోగ కర్నా చాహియే, అటువంటి సంసాధనం కా అంటే ఉపయోగ పనిముట్లు అనేది మనము యూజ్ చేయాలి. జో పునఃప్రాప్తి కియే జా సక్తే హై, అటువంటి మళ్ళా కూడా మనము తయారు చేయగలుగుతాం అనేటాలను కూడా మనము యూజ్ చేసుకోవాలి అని చెప్తుందనమాట. ఇక్కడ ఏం చెప్తుంది, మనము అవి చేయడము ఇవి చేయడము అంటే ప్రగతిని ఉద్దేశించి చెప్తుంది అనమాట, సాధించాలి. కానీ జైవముద్ర అంటే మనుషులకు మంచి చేసే వాటిని ఉత్పత్తి చేయాలి. అంటే ఇప్పుడు కాలుష్యమైన దాంతో మనం ఉత్పత్తి చేసుకొని తినడం వల్ల అనేక రోగాలు అనేవి వస్తాయి కదా, అట్లా లేకుండా మంచి ఫుడ్ అని మంచి ఇట్లా అంటే ఈ జైవముద్ర అంటే మనకు నేచర్ పరంగా వచ్చినవి కూడా తీసుకోవాలి అనేటట్లు చెప్తూ ఉందన్నమాట. మే దునియాకే సభీ నేతాओं से 2 प्रश्न पूछना चाहती हूँ. मैं దునియాకే, దునియా అంటే ఏంటి వస్తుందని ఇక్కడ సంసార్, దునియా అంటే ఏమొస్తుంది సంసార్. ప్రపంచము, దునియా అంటే ఏమొస్తుంది ఇక్కడ సంసార్. నేను ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా 2 విషయాలు అంటే ఈ ప్రపంచంలో ఉండే ప్రతి నేతలకు కూడా నేను 2 క్వశ్చన్లు అడగాలని అనుకుంటున్నాను అంటూ ఉందన్నమాట. నేతాओं అంటే పెద్దవాళ్ళను నేను 2 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను. ఏంటవి, क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक राजनैतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है. क्या ఏమి పర్యావరణీయ సమస్యకి, పర్యావరణ వాతావరణ సమస్యలు అనేటి పెహచాన్ గుర్తింపు, పెహచాన్న గుర్తుక, భౌగోళిక్ రాజనైతిక్ సీమాओं और భౌగోళిక్ భూగోళ పరంగా, భౌగోళిక్ మనకు సోషల్ పరంగా వస్తున్నాయి కదా నాన్న ఇవన్నీ, భౌగోళిక్ రాజనైతిక్ అని. భౌగోళిక్ అంటే భూగోళ పరంగా, రాజనైతిక్ రాజ్యాంగ పరంగా, రాజనైతిక్ సీమాओं पर, సీమా అంటే కట్టుబాట్లు అనేటట్లు,
ఆయు సమూహంకే దాయిరేమే హోతీ హై. దాంట్లో విషయాలన్నీ ఆయు సమూహం అంటే వాళ్ళు దానికి సంబంధించిన ఆయు వర్గానికి సంబంధించి ఉంటాయి కదా. మేరా ఉత్తర్ నిశ్చిత్ తౌర్ పర్ నహీ హై. మేరా ఉత్తర్ నేను చెప్పే దీనికి ఉత్తర్ అంటే ఆన్సర్, ప్రశ్న ఉత్తర్ అంటారు కదా, ఉత్తర్ నిశ్చిత్ తౌర్ పర్ నహీ హై, కరెక్ట్గా అనేది ఉండాలి అనేటట్లు మామూలుగా చెప్తుంది అనమాట అమ్మాయి. ఇసీలియే తో సంయుక్త రాష్ట్ర సంఘ హై. అందుకే సంయుక్త రాష్ట్ర సంఘ్ అనేది ఉంది. నేను ఈ క్వశ్చన్లు అడగడానికి వచ్చింది అందుకే. అంటే సంయుక్త రాష్ట్ర సంఘానికి ఎందుకు వచ్చింది ఆ అమ్మాయి ఐక్యరాజ్య సమితికి అంటే ఈ ప్రపంచంలో ఉండే నేతలు అందరూ కూడా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తారు కదా, ఆ దేశాల రాజుల నేతృత్వం వహించే మంత్రులతో తను అడుగుతుంది, మంచి వాతావరణాన్ని, మంచి రాజనీతిని మరియు మంచి భూగోళాన్ని వాళ్ళకు మనము ఇవ్వలేమా, నా ప్రశ్నకు జవాబు చెప్పండి అనేటట్లు అడుగుతూ ఉందన్నమాట. वे ऐसे मुद्दों पर एक दूसरे से बातचीत करवाए. వాళ్ళు ఒకరి గురించి ఒకరు దీని గురించి మాట్లాడుకోవాలి. इस बातचीत में बच्चों और युवकों की आवाज़ भी शामिल की जाए. ఈ విషయాల గురించి అంటే ఈ రాజనైతిక భూగోళపరంగా ఉండే విషయాలు మనమనే కాకుండా ప్రతి ఒక్క ప్రజలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాలి అని చెప్తున్నారంటే మనమనే కాదు ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో వాళ్ళు కూడా మా వంతు పనిగా కృషి చేయాలి. అంటే ఎవరు యువకులు మరియు బచ్చో పిల్లలు అనే వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచనలను ఇక్కడ చెప్పాలి అని చెబుతూ ఉందన్నమాట అమ్మాయి. షామిల్ కీ జాయ్ హాజర్ అవ్వడము, వాళ్ళు కూడా ఇక్కడ సమావేశం కావాలి, ప్రతి ఒక్కరు కూడా ఇది వినాలి, అందరికీ సంబంధించిందే కదా నాన్న ఇది అని అడుగుతుంది అనమాట. यदि राष्ट्र की सुरक्षा शांति और आर्थिक विकास की आपके लिए जरूर है. यदि రాష్ట్ర అంటే ఇక్కడ ఏమొస్తుందన్న దేశ్, సురక్ష శాంతి దేశం యొక్క సంరక్షణ మరియు శాంతి అనేది ఆర్థిక వికాస్కి ఆప్కే లియే జరూర్ హై, ఇవన్నీ కూడా మీకు సంబంధించి కూడా చాలా అవసరము. అంటే దేశపరంగా ప్రతి ఒక్కటి మీకు తెలిసి ఉండాలి అంటే చెప్తున్నారు అనమాట. తో పర్యావరణ బదలావ్ జరూరీ ముద్దా క్యో నహీ హోనా చాహియే. మరియు పర్యావరణ అనేది కూడా కంపల్సరిగా మనము దాన్ని కూడా మార్చాలి. అంటే పర్యావరణాన్ని మార్చడం కాదు, కాలుష్యం అనేది లేకుండా చేయాలి. అటువంటి దానిలో కూడా మీరు కంపల్సరీ భాగ్ లేనా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. దానికోసం మీ వంతు సహాయం మీరు చేయండి అనేటట్లు ఈ అమ్మాయి చెప్పడం అనమాట. మై ఆశా కర్తీ హూకి నేను ఆశిస్తున్నాను ఏమని, సంయుక్త రాష్ట్ర సంఘం మానవీయ దృష్టికోణం సే సోచేగా. సంయుక్త రాష్ట్ర సంఘం అనేది మానవీయ దృష్టికోణం సే అంటే మానవీయ దృష్టికోణం అంటే మనుషులను అర్థం చేసుకొని, మానవీయ అంటే మనుషులను అర్థం చేసుకొని ఆ కోణంలో ఆలోచించగలిగితే మాకు మేలు చేయగలుగుతున్న వాళ్ళు అవుతారు అంటే సంయుక్త రాష్ట్ర సంఘానికి నివేదిస్తుంది అనమాట అమ్మాయి. మానవీయ దృష్టికోణం సే సోచేగా మీరు కూడా ఆ మనుషులను దృష్టిలో ఉంచుకొని ఆలోచించండి. పురాణీ బాతోं को बुलाकर नए कदम उठाएगा. పురాణీ బాతోं को పురాణీ నయే చూడండి విలోమ శబ్దం, పురాణి విలోమ ఏంటి నయా నయే, కొత్త పాత కొత్త, పురాణీ బాతోं को बुलाकर మరచిపోయి నయే కదం ఉఠాయేంగే, కదం పే మంచి మార్గంలో పయనిద్దాం. అంటే ఇప్పుడు ఏమి అంత టైం అయిపోలేదు, మనం ఎప్పుడైనా ఆలోచించి మంచి మార్గంలోనికి తీసుకువెళ్దాము మన ప్రజల్లో మంచి వాతావరణం అనేది. అబ్ హమారే హాత్ మే కేవల్ వర్తమాన్ ఔర్ భవిష్య హై. ఇప్పుడు మన చేతిలో ఒక వర్తమానము మరియు భవిష్యత్ అనేది ఉంది. భూతకాలం అయిపోయింది అనమాట. భూతకాలం అంటే బీతే హుయే కాలం కదా, జరిగిపోయిన కాలం, జరిగిపోయింది వదిలేయండి. ఇప్పుడు మన చేతిలో ఏముంది, వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరుగుతున్న కాలము మరియు భవిష్యత్ కాలము, జరగబోయే కాలం అనేది ఉంది. ఈ రెండింటిని మనం ఇప్పుడు సంరక్షించాలి. అబ్ హమే కుచ్ ఏసా కర్నా హోగా. ఇప్పుడు మనము చెయ్యాలి ఏదైనా సరే, జిస్సే భవిష్య కా సంరక్షణ హో, దాని ద్వారా భవిష్య తరాల వాళ్ళకు మంచి చేయగలుగుతాము అని చెబుతూ ఉందన్నమాట. ఎవరు, శ్రీ యుగరత్న శ్రీవాత్సవ్. ఆదరణీయ నేత గన్ అంటే గ్రూప్, సమూహ్, గన్ అంటే సమూహ్, గన్ అంటే వర్గ్, సమూహ్, గన్ అంటే ఏమొస్తుందన్న సమూహ్. ఆదరణీయ నేత ఆదరణీయమైన అంటే గౌరవనీయులైన నేతల్లారా అనేటట్లు అనమాట. జబ్ ఆప్ కోయి నీతి బనాయే తో ఇన్ నాదాన్ బచ్చో और लुप्त होते जानवरों के बारे में भी सोचो. ఆప్ కోయి నీతి, మీరు ఏదైనా ఆలోచించేటట్లయితే కదా, అంటే దీని గురించి ఆలోచిస్తున్నారు కదా, ఇందులో కొంచెం వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని
ఆలోచించండి. ఎవరిని? బచ్చో ఔర్ నాదాని. నాదాని అంటే అమాయకులైన బచ్చో పిల్లలను దృష్టిలో పెట్టుకోండి. మరియు అదే కాకుండా ఏవేవి లుప్త్ హోతే హుయే జాన్వరం కే బారేమే, అంతరించిపోతున్న జాన్వర్ అంటే అనిమల్స్ గురించి కూడా ఆలోచించండి. అంటే చిన్న పిల్లల గురించి మరియు పెద్ద అనిమల్స్ గురించి కూడా ఆలోచించండి, జంతువుల గురించి కూడా అని చెబుతూ ఉందన్నమాట. महात्मा गांधी ने कहा था, మనకు మహాత్మా గాంధీ చెప్పినాడు ఏమని? धरती के पास सभी की आवश्यकताओं की पूर्ति करने की क्षमता है, किसी के लालच की नहीं. ధర్తీ కే పాస్ మహాత్మా గాంధీ ఏమని చెప్పాడు? ధర్తీ కే పాస్ భూమి దగ్గర, అంటే పాస్ అంటే దగ్గర, పాస్కి విలోమ శబ్దం దూర్. దూర్ పాస్ అంటే దగ్గర, దూర్ అంటే దూరము. ధర్తీ కే పాస్ భూమి దగ్గర ఏముంది? సభీకి ఆవశ్యకతాओंकी పూర్తి కర్నేకే, సభీ అందరి ఆవశ్యకత అంటే అందరి అవసరాలను తీర్చే క్షమత అనేది, క్షమ అంటే ఓర్పు, భూమి దగ్గర ఉంది, ఈ భూమి మీద ఉంది. కిసీకే లాలచ్కి నహి, లాలచ్ అంటే గ్రీడ్, ఆశ, ఆశ, లాలచ్ అంటే ఆశ. లాలచ్ అంటే ఏంటి నాన్న? ఆశ. అంటే ఈ భూమి దగ్గర ప్రతి ఒక్కరి ఆశలను, అంటే ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలను మార్చే శక్తి అనేది ఈ భూమి దగ్గర ఉంది. ఆశలను కాదు, అంటే కోరిక, దురాశ అనేవి ఉంటాయి కదా కొంతమంది, అటువంటివి కాదు. సభీకి ఆవశ్యకత, అందరికీ కూడా ఈ భూమి ఆవశ్యకతంగా ఉపయోగపడుతూ ఉంది. పక్షి ఆస్మాన్ మే చెప్తున్నారు చూడండి, పక్షి ఆస్మాన్ మే ఉड़ता है, मछली पानी में तैरती है, चीता तेजी से दौड़ता है, लेकिन ईश्वर ने हमें वरदान के रूप में सोचने के लिए बुद्धि दी है. పక్షి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ రూపంలో చెప్తుంది. పక్షి ఆస్మాన్ మే దౌడతా హై, పక్షి అనేది ఎక్కడ? ఆస్మాన్ మే ఉడతా హై, ఉడన అంటే ఎగరటం అనమాట. పక్షి ఎక్కడ ఎగురుతుందనా? ఆస్మాన్, ఆకాష్, ఆకాష్కు విలోమ శబ్దం ధర్తి, రాశాను ఇంతకుముందు క్లాస్లో. పక్షి అనేది ఆకాశంలో ఎగురుతుంది. మచిలీ పానీ మే తేర్తా హై, మచిలీ ఫిష్ ఎక్కడ ఈదుతుంది? పానీ వాటర్లో అనేది, నీళ్ళలో ఉంటుంది కదా, తీరుతుంది అనమాట. చీతా తేజీసే దౌడతా హై, చీతా లెపర్డ్ అంటే చిరుతపులి అంటారు కదా, అది తేజీసే, తేజ్ అంటే స్పీడ్గా పరిగెడుతుంది అనమాట, చాలా స్పీడ్గా పరిగెత్తే జంతువుల్లో చిరుతపులిని అంటారు అనమాట. లేకిన్ ఇవన్నీ ఉన్న మనిషికి ఈశ్వర్నే, ఈశ్వర్ అంటే గాడ్, భగవంతుడు, హమే వరదాన్ కే రూపమే, వరదాన్, వరదాన్ అంటే గిఫ్ట్ రూపంలో, వరము రూపంలో, సోచనే కే లియే బుద్ధి ది హై, మనుషులకు చాలా గొప్ప వరాన్ని ఇచ్చాడనమాట భగవంతుడు. ఏ వరాన్ని? ఆలోచించే శక్తిని అనేది మనుషులకు భగవంతుడు ఇచ్చినాడు. इससे हम परिवर्तन और सुधार दोनों ला सकते हैं. ఈ ఆలోచించే శక్తి ద్వారా మనము పరివర్తన్ అంటే మంచి పరివర్తన, చేంజ్ అనేది, మంచి చేంజ్ అనేది, మరియు సుధార్ అంటే క్లీన్ చేయడం అనేది, అంటే సుధార్ కన్నా, అంటే మంచి, ఉద్ధరించడం, మంచి చేయడం అనేది కూడా చేయగలుగుతాము. ఆలోచించే శక్తి మనకు ఉంది కాబట్టి మనము ఏదైనా చేయగలుగుతాము. చలో పదండి, అబ్ హమ్ ఆగే బడే, ఇప్పుడు మనము ముందుకు వెళ్దాము. ముందుకు వెళ్దామంటే ముందుకు నడవడం కాదు నాన్న, ముందు ఆలోచనలు చేసి మంచి మార్గంలోనికి ప్రయాణింపచేద్దాము. అప్పని జన్మభూమికో బచాలే, అప్పని జన్మభూమి అంటే జన్మ లేనే వాలి భూమి, మనము మన జన్మించిన భూమికి కాపాడుకుందాము. అప్పనే ఘర్కో బచాలే, అదే కాకుండా అప్పనే ఘర్కో మన ఇంటిని కూడా కాపాడుకుందాము. అప్పనే ధర్తీకో బచాలే, మరియు అదే కాకుండా ఇంకేంటి? ధర్తీ మన భూమిని కూడా మనము కాపాడుకుందాము. ధన్యవాద్ అని ఆ అమ్మాయి ఈ సంయుక్త రాష్ట్ర సంఘంలో చెప్తుందని. ఏం చెప్తుంది ఇక్కడ యువరత్న శ్రీవాచవు? తన ఆలోచనల గురించి ఇక్కడ, అంటే తన ఆలోచన గురించి ఇక్కడ మనకు చెబుతూ ఉంది. చెప్పి మనల్ని కూడా మారమని ఇక్కడ చెప్తుంది. సంయుక్త చూడండి, ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం కదా. బదిలే అప్ని సోచ్, ఏ విధంగా మన ఆలోచనలు చేంజ్ కావాలని ఇక్కడ సంయుక్త రాష్ట్ర సంఘంలో యువరత్న శ్రీవాచవ్ చెబుతూ ఉందన్నమాట. ఏమని చెప్తుంది? ఎన్నేళ్ళ అమ్మాయి ఆమె? 13 years ओल्ड, అంటే 13 वर्ष आयु उम्र की एक लड़की ने संयुक्त राष्ट्र संघ में पहली बार भाषण देते हुए फर्स्ट टाइम స్పీచ్ ఇస్తూ చెప్తూ ఉందన్నమాట. ఏమని? మామూలుగా మనమైతే స్టేజ్ మీద ఇవ్వడానికే భయపడతాం అందరి ముందర కదా. ఆ అమ్మాయి సంయుక్త రాష్ట్ర సంఘంలో, అంటే ఐక్యరాజ్య సమితి అనమాట నాన్న, ఆ ఐక్యరాజ్య సమితిలో ఈ మాట్లాడడానికి వెళ్ళింది. అక్కడ ఎంతోమంది ప్రపంచ దేశాల నుంచి వచ్చిన దేశాల వాళ్ళ మంత్రులు వీళ్ళందరూ కూడా అక్కడ సమావేశం అయింటారు అనమాట. వీళ్ళు మీటింగ్ జరుపుతూ ఉంటారు.
అక్కడికి వెళ్ళి తను చెప్తుందనమాట. ఏమని? హిమాలయ పిగల్తా జా రహా హై. ఏమని చెప్పింది? హిమాలయాలు కరిగిపోతున్నాయి, దానివల్ల ధ్రువ ప్రాంతపు ఎలుగుబంట్లన్నీ కూడా మరణిస్తూ ఉన్నాయి. అదే కాకుండా స్వచ్ఛమైన వాతావరణం అనేది మనకు లభించడం లేదు, వాటర్ అనేది కూడా లభించలేదు. దీనివల్ల మనము ఏం సాధించగలుగుతాము? మన పూర్వీకులు మనం ఎంతో మంచి గ్రహాన్ని ఇచ్చారు. మంచి గ్రహం అంటే ఏంటి? ఇక్కడ మంచి భూమిని అనేది ఇచ్చారు. దాన్ని మనము అదే విధంగా నెక్స్ట్ తరాల వాళ్ళకి ఇవ్వగలుగుతున్నామా? లేదు. కాబట్టి మనము ఆలోచించండి. ఏం ఆలోచించాలి? మనము డబ్బులు దాచిపెట్టుకోవడం అంటే హైటెక్ సిటీని దీంట్లను తయారు చేయడం కాదు, ఆలోచనలు అనేది కూడా చేసి మనం ముందు తరాల వాళ్ళకు మంచి జరిగేలా చూడాలి అంటున్నారు. ఏం చేయాలంటున్నారు? ఏమి? మంచి వాటర్ అనేది అంటే వాతావరణ కాలుష్యం అనేది కాకుండా చూసుకుంటే కన్నా ఇవన్నీ కూడా మనము చేయగలుగుతాము. అంటే డబ్బులు దాచుకోవడం ఇది కాదు, వాతావరణాన్ని, మంచి పౌష్టిక ఆహారాన్ని, మంచి వాతావరణాన్ని, మంచి నీటిని ఇవన్నీ కూడా ఇస్తేనే మన భూమి అనేది మనము కాపాడుకోగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా అంటే ఏ జంతువుకు ఆ జంతువుకు ఆలోచనలు ఉన్నాయి, అదేవిధంగా మనిషికి ఆలోచించే శక్తిని ఇచ్చారు. కాబట్టి మనం ఆలోచించి మన భూమిని ఏ విధంగా మనం కాపాడుకోవాలో చూద్దాము. మనం చేయకపోతే ఇంకా ఎవరు చేయగలుగుతారు? కాబట్టి మనమే దీని గురించి ఆలోచించి ఒక మంచి కథం అంటే మంచి ఆలోచన ఏర్పరచుకొని మన భూమిని మనమే రక్షించుకుందామని ఆ అమ్మాయి అక్కడ ఉండే నేతలతో చెబుతుందనమాట. ఇది నాన్న బదిలే అప్ని సోచ్. ఏ విధంగా మన ఆలోచనలు మార్చుకోవాలి అనేటట్లు మనకు ఆలోచించే శక్తి ఉంది కదా, ప్రతి ఒక్కదాన్ని మనం చేయగలుగుతామని ఇక్కడ చెబుతున్నారనమాట. చూడండి, భాషాకి బాత్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు? भाषा की बात। नीचे दिए गए शब्दों के अर्थ बताकर वाक्य प्रयोग कीजिए। संघ, సంఘ్ అంటే సంఘము, దాని గురించి సొంత వాక్యంలో రాయమంటున్నారు. ధ్రువీయు, ధ్రువీయు భాలు మర్తే జా రహే హై, సొంత వాక్యం అనమాట. లుప్త్ హోనా, చీతా లుప్త్ హోతీ జా రహీ హై అంటే ఇక యానిమల్స్ అనేటివి కనిపించకుండా పోతున్నాయి. తకనీకోంకో జైవమిత్ర తకనీకో బనాయి రఖనీ చాహియే, జీవన యంత్రాన్ని ఇవి అలాగే ఉంచాలి. వరదాన్, గిఫ్ట్ రూపంలో మనకు ఏమి ఇచ్చాడు అనేటట్లు ఇవన్నీ కూడా హోంవర్క్ రూపంలో ఇచ్చినారు, మీరు రాసేసేయండి. సహీ అర్థ వారే శబ్దం సే జోడీ బనావో. ఏమేమి ఇచ్చినారు ఇక్కడ? పానీ అంటే ఏంటి వస్తుందనా? జల్. చూడండి, మనకు ఇవన్నీ రాసుకున్నారు కదా. చూడండి, అర్త్ పానీ అంటే జల్. పానీ అంటే ఏమొస్తుందనా? జల్, వారి, నీర్. నెక్స్ట్ ఏమి ఇచ్చినారు? ఇకట్ట, इकट्ठा करना, एकत्रित करना. నేను రాశాను కదా ఇది. एकत्रित, संचय, संचय. नेक्स्ट जमा करना. एकत्रित, संचय, जमा करना. నెక్స్ట్ ఏమిచ్చినారు? ధరతి. రాసుకున్నాను ఇవన్నీ. ధరతికి ఏమి ఇచ్చినారు చూడండి. భూమి, ధర, పృథ్వీ. భూమి, ధర, పృథ్వీ. భూమి, ధర, పృథ్వీ. నెక్స్ట్ ఏమి ఇచ్చినారు? ప్రఫుల్లిత్ హోనా. ప్రఫుల్లిత్, దీనికి ఏమి ఇచ్చినారు చూడండి. ఖుష్హాలు, ఆనంద్. ఖుష్హాల్, ఆనంద్. నెక్స్ట్ పులకిత్. खुशहाल, आनंद, पुलकित. చూడండి, सही अर्थ वाले शब्द के नीचे रेखा खींचिए. सही अर्थ वाला शब्द చూడండి, ఇక్కడ మజ్బూత్ ఇచ్చినారు. సహీ అర్థ వాలా శబ్ద.
మజబూత్ ఇచ్చి దానికి కరెక్ట్ ఏంది మజబూత్ అంటే బాధ్యత అనేటట్లు. సంసాధన్ స్త్రోతు ఖజానా రూపాయ. సంసాధన్ అంటే ఇవి దీనికి ఏది కరెక్టో అది చూడండి. పక్షి ఉడాను గగను పంచి. పక్షి అంటే పంచి. సంసాధన్ అంటే संसाद అంటే స్తోత్రం వస్తుంది. नीचे दिए गए वाक्य पढ़िए रेखांकित शब्द पर ध्यान दीजिए. చూడండి ఇక్కడ हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया. ఇవి ఏంటివి నెక్స్ట్ अब समय आ गया कि हम कुछ कदम उठाए. वर्तमान के लिए ही नहीं बल्कि भविष्य के लिए भी है. नेक्स्ट यह काम यहाँ नहीं होगा तो कहाँ होगा. इवన్నీ ఇచ్చినారు కదా. रेखांकित शब्दों में और की बल्कि तो आदि शब्द दो शब्दों या दो वाक्यों में वो जोड़ते हैं. इस तरह प्रस्तुत होने वाले शब्दों को समुच्चय बोधक कहते हैं. సముచ్చయ బోధక్ అంటే ఏంటి ఏమని వస్తుంది ఔరు కి బల్కి తో ఇటువంటి వాటిని అన్నింటినీ కలిపినప్పుడు సముచ్చయ బోధక్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి సంబంధ బోధక్ సంబంధాన్ని తెలుపుతుంది అనమాట. ఏమది కిసి కే పాస్ అతని దగ్గర అది ఉంది ఏమొస్తుంది ఇక్కడ के पास के ऊपर के भीतर आदि शब्द स्थान का संबंध प्रकट होता है उसे संबंध बोधक कहते हैं అని చెప్తారు అన్నమాట. నెక్స్ట్ వాహ్ హాయ్ హే ఓహ్ ఇవన్నీ వస్తాయి చూడనా విస్మయాది బోధ ఆశ్చర్యార్థకాలు అంటారు చూడండి అవి విస్మయాది బోధక్ అంటారు అనమాట. रिक्त स्थानों की पूर्ति उचित अवयवों से कीजिए. చూడండి जंगल में साधु जानवर डैश कुकवार जानवर रहते हैं. जंगल में साधु जानवर और वसुंध का कुकवार जानवर दोनों रहते हैं. पेड़ के नीचे उसकी जड़ें होती है. पेड़ के नीचे उसके जड़ें होते हैं. నెక్స్ట్ ఏమొస్తుంది వాహ్ ముझे अच्छे अंक मिले. ఇందులో ఫస్ట్ వన్ ఏది వస్తుందనే ఏ వాక్యం వస్తుంది సముచ్చయ బోధకు వస్తుంది. సెకండ్ వన్ ఏమొస్తుంది సెకండ్ వన్ది సముచ్చయ బోధకు సంబంధ బోధకు వస్తుంది సంబంధాన్ని తెలుపుతుంది. థర్డ్ వన్ ఏమొస్తుంది విస్మయాది బోధక్ అనేది వస్తుంది అనమాట. పరియోజన కార్డు చూడండి पर्यावरण पर दिए गए किसी भाषण लेख संकलन कीजिए. पर्यावरण గురించి రాయమంటున్నారు అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు కింద కొటేషన్స్ ఇచ్చారు కదా ప్రతి ఈ లెసన్లో చూడండి ఏమి ఇచ్చారు पर्यावरण हमारा रक्षा कवच है इसका संरक्षण करना हमारा कर्तव्य है. పర్యావరణ వాతావరణం మన రక్షా కవచము రక్షణ కవచం లాంటిది దీన్ని కాపాడడం మన యొక్క ముఖ్య కర్తవ్యము. ఎవరు చెప్పింది సుందర్లాల్ బహుగుణ. ఇది నాన్న బదలే అపిని సోచ్. ఇక్కడ సంయుక్త రాష్ట్ర సంఘానికి సంబంధించి యుగరత్న శ్రీవాత్సవ్ ఏం చేసిందో తన ఆలోచనలను మనకు ఏ విధంగా తెలియజేసిందో ఈ సంయుక్త రాష్ట్ర సంఘం గురించి తను చెప్తుండే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఈ గ్రామర్ పార్ట్లో ఈ లెసన్లో ఉండే గ్రామర్ పార్ట్ అంతా చెప్పాను నాన్న. మీరు మీ వర్క్ బుక్స్ ఓపెన్ చేసి వర్క్ బుక్ పార్ట్ కంప్లీట్ చేసేయండి. వర్క్ బుక్ పార్ట్ ఇన్ క్లాస్ నోట్స్ ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తాను. వర్క్ బుక్ పార్ట్లో ఈ వర్క్ అనేది కూడా కంప్లీట్ చేయండి ఓకేనా.